మీ జీవితంలో సమస్య ఎంత పెద్దగా ఉన్నా, మీరు ఎంతగా ప్రార్థించినా, మీ శత్రువుల్ని మీరు ఓడించాలనుకున్నా, దేవుని నుండి ఎన్నో అద్భుత కార్యాలను పొందుకోవాలనుకున్నా కానీ, మీరు ప్రార్థనతో పాటు చేయాల్సిన ముఖ్యమైన పని ఇంకొకటి ఉందండి. అదేంటో తెలుసా? అదే స్తుతించడం అండి. అవును, స్తుతి మీ పరిస్థితిని మార్చేస్తుంది. అసాధ్యాలను కూడా సుసాధ్యాలుగా చేస్తుందండి. అసలు స్తుతి అంటే ఏంటి? దేవుణ్ణి ఎప్పుడు ఎలా స్తుతించాలి? ఎందుకు స్తుతించాలి? అనేది ఈ వీడియో ద్వారా అర్థమయ్యేలా చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో అయ్యేలోపు దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడాలనిపిస్తే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి దేవుని సువార్త సేవలో మీరు కూడా ఒక భాగమయ్యి దేవుని నుండి గొప్ప ఆశీర్వాదాలను పొందుకోండి. మహాపరిశుద్ధుడా, జీవంగల దేవ, ఈరోజు ఈ వీడియో ద్వారా మా అందరితో మాట్లాడండి ప్రభువా. మిమ్మల్ని ఎప్పుడు ఎలా స్తుతించాలో, మీ ఆశీర్వాదాలని ఎలా పొందుకోగలమో మాతో మాట్లాడమని ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్. అసలు స్తుతి అంటే ఏంటో తెలుసుకుందామా? స్తుతి అంటే మన పరిస్థితి ఎలా ఉన్నా కూడా, అది సంతోషమైనా సరే, బాధలో ఉన్నా సరే, దేవుడే అన్నీ చూసుకుంటాడని నమ్మటం. అంటే దేవుడి మీద భరోసా ఉంచడం అన్నమాట. అవునండి, మనకి సంతోషంగా ఉన్నప్పుడు, లేదంటే మనం దేనికోసమైనా ప్రార్థించిన వెంటనే అది జరిగిపోయినప్పుడు స్తుతించడం కాదండి. మన పరిస్థితి బాగాలేనప్పుడు కూడా, దేవా నువ్వే నా ఎడల కార్యం చేస్తావని నమ్మాలి, స్తుతించాలండి. అదే నిజమైన స్తుతి అంటే. అవునండి, నీ స్థితి ఏదైనా నువ్వు స్తుతిస్తే నీ పరిస్థితినే మారుస్తాడు దేవుడు. నువ్వు స్తుతిస్తే ఎండిన నీ జీవితాన్ని నీరు కట్టి ఫలించేలా చేస్తాడండి దేవుడు. అసలు మనం ఎప్పుడు దేవుని స్తుతించాలో తెలుసుకుందాం. మొదటిగా మన జీవితం అంతా కూడా దేవుని స్తుతిస్తూనే ఉండాలండి. అవును, చర్చ్కి వెళ్ళినప్పుడు మాత్రమే స్తుతిస్తే సరిపోదు. బైబిల్లో ఉంటుంది కదా, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, ఆయన కీర్తి నిత్యం నా నోట ఉండును అనేసి. కాబట్టి ఎల్లప్పుడూ అంటే ప్రతిరోజు స్తుతించాలండి. ప్రతి ఉదయం మనం లేచిన వెంటనే స్తుతించాలి. మనకు ఒక నూతన దినాన్ని దేవుడు దయచేసినందుకు స్తుతించాలి. ఆ రోజంతట్లో కూడా మనల్ని కాపాడమని స్తుతించాలి. మనం జాబ్కి వెళ్తే ఆ పనిని చేయగలిగే శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని దయచేస్తున్నందుకు స్తుతించాలండి. మనం మంచి పొజిషన్లో నిలబెట్టినందుకు స్తుతించాలి. అదేవిధంగా మీరు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే దానిలో మంచి లాభాలు వస్తుంటే స్తుతించాలండి. అదేవిధంగా దాన్ని సరిగ్గా నడిచేలా చేస్తున్నందుకు, అటువంటి మంచి జ్ఞానాన్ని మీకు దేవుడు దయచేస్తున్నందుకు స్తుతించాలండి. మీరు రోజు ఏదో ఒకటి ప్రయాణాలు చేస్తూనే ఉంటారు కాబట్టి, మీ ప్రయాణాల్లో దేవుడు మీకు తోడుగా ఉంటున్నందుకు స్తుతించాలండి. ఎందుకంటే యాక్సిడెంట్స్ అవ్వడం వల్ల ఎంతోమంది హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. ఇలా రోజుకి ఎంతోమందిని చూస్తున్నాము. కొంతమంది అయితే చనిపోతున్నారు కూడా. కానీ తిరిగి మనం మన ఇంటికి చేరుకునే వరకు ఆయన దూతలతో మనల్ని కాచి కాపాడుతున్నాడండి. కాబట్టి దాన్ని బట్టి మనం స్తుతించాలి. ఈ రోజంతట్లో నీకు తోడై ఉండి ఈ రాత్రి నీకు మంచి నిద్రను దయచేస్తున్నందుకు ప్రతి రాత్రి స్తుతించాలండి దేవుణ్ణి. మంచి ఆరోగ్యాన్ని దయచేస్తున్నందుకు స్తుతించాలన్నమాట. అదేవిధంగా మనం పొందుకున్న ఆశీర్వాదాలను బట్టి కూడా మనం స్తుతించాలండి. చాలామంది వాళ్ళకి జరిగిన మేలుల విషయాల్లో స్తుతించడం మర్చిపోతూ ఉంటారనమాట. దేవుడు కూడా అప్పుడు భూమి మీదకి వచ్చి ఒక 10 మంది కుష్ఠరోగుల్ని బాగు చేశాడు, గుర్తుందా అండి? వాళ్ళలో 9 మంది వెళ్ళిపోయారు. కేవలం ఒకే ఒక అతను తిరిగి వచ్చి దేవుని స్తుతించి మహింపరిచాడండి. అదేవిధంగా నువ్వు ప్రతిరోజు చేస్తున్న ప్రార్థన విషయంలో దేవుడు జరిగించిన ప్రతి ఒక్క మేలుని విషయమే నువ్వు స్తుతించాలన్నమాట. జాబ్ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, నీకు ఒకవేళ ఇల్లు లేకపోయి ఉంటే, మంచిగా నువ్వు ఇల్లు కట్టుకొని ఉంటే దాని విషయంలో కావచ్చు, నీకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు దాని నుంచి స్వస్థత పొందినప్పుడు కావచ్చు, ఇలాగా నువ్వు ప్రార్థించగా పొందిన ప్రతి మేలుల విషయమే, అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, ప్రతి ఆశీర్వాదం విషయమే నువ్వు స్తుతించాలన్నమాట. ఒకవేళ మీరు ఆశీర్వాదాలను పొందుకోలేదు, లేదంటే ఆలస్యం అవుతుందా, ఏం పర్లేదండి, అలాంటప్పుడు కూడా స్తుతించండి. ఎలా స్తుతిస్తారంటే రివర్స్లో స్తుతించండి. ఎలా అంటే, నీకు జాబ్ లేదనుకోండి, నాకు మంచి జాబ్ని దయచేసినందుకు స్తోత్రములు తండ్రి. లేదంటే నీకు ఆరోగ్యం బాగాలేదు, నాకు మంచి ఆరోగ్యాన్ని దయచేసినందుకు స్తోత్రములు తండ్రి. లేదంటే మీకు ఇల్లు లేదా, నాకు మంచి ఇంటిని దయచేసినందుకు స్తోత్రములు తండ్రి. మీకు పెళ్ళవ్వటం లేదా, నాకు ఒక మంచి భాగస్వామి దయచేసినందుకు స్తోత్రములు తండ్రి. ఒకవేళ పిల్లలు కలగడం లేదా, నాకు మంచి గర్భాన్ని దయచేసినందుకు స్తోత్రములు తండ్రి. అప్పుల సమస్యతో ఉన్నారా, మాకున్న ప్రతి అప్పును తీర్చేసినందుకు స్తోత్రములు తండ్రి అని ఇలాగ ప్రతి దానిలో కూడా జరగకపోయినా కానీ జరిగిందని విశ్వసించి ప్రార్థించండి. దేవుడి నీడలో గొప్ప అద్భుత కార్యాలను చేస్తాడు, అది మీరు కూడా చూస్తారు. అదేవిధంగా నువ్వు కష్టాల్లో ఉన్నావా, అప్పుడు కూడా స్తుతించు, ఏం కాదు.
ఎందుకంటే బైబిల్లో చూసుకుంటే ఎంతోమంది వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు స్తుతించి ఎన్నో గొప్ప ఆశీర్వాదాలను పొందుకున్నారండి. దావీదునే చూడండి, తన మామయ్య సౌలు చంపడానికి ప్రయత్నించాడు. దావీదు అరణ్యంలో మరణ భయంతో జీవించాడండి. అప్పుడు ఎన్నో కష్టాలు పడుతున్న ఆ సమయంలో కూడా ఎంతగానో స్తుతించాడు. ఆశీర్వాదాలను పొందుకొని గొప్ప రాజయ్యాడండి. అదేవిధంగా దానియేలును చూసుకుంటే దానియేలు సింహబోన్లో ఉండి కూడా స్తుతించాడనమాట. దేవుడు అక్కడ సింహాల నోలను మూయించేశాడు కదా. అదేవిధంగా యోబు అయితే అన్నీ కోల్పోయాడండి. ఫ్యామిలీని కోల్పోయాడు, ఆస్తి కూడా అంతా పోయింది, ఆరోగ్యం క్షీణించింది, కుష్టు వ్యాధితో బాధపడ్డాడండి. ఇలా యోబు అన్నీ కోల్పోయినా కూడా అతని విశ్వాసాన్ని విడిచిపెట్టలేదండి. ప్రార్థించాడు, మరి ముఖ్యంగా ఎంతగానో స్తుతించాడండి. ఫలితంగా రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు కదా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది అండి బైబిల్లో దేవుని స్తుతించి వాళ్ళ జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలను పొందుకున్నారండి. కాబట్టి మీరు కూడా దేవుణ్ణి ఎంతగానో స్తుతించి అద్భుతాలను చూడండి. అసలు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలో తెలుసా అండి? మనం బ్రతుకున్నామంటే అది ఆయన వల్లే కదా. మనల్ని సృష్టించింది దేవుడే కదండి. మనల్ని దేవుడు ఎంతో ప్రేమించాడు కాబట్టే మనల్ని ఆయన స్వరూపంలో సృష్టించుకున్నాడు. అదేవిధంగా ప్రతిరోజు కూడా మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నాడండి. ఆయన స్తోత్రార్హుడండి, స్తుతికి పాత్రుడు కూడా. అందుకే మనం ఆయన స్తుతించాలి. దేవుడు మన జీవితంలో ఈ రోజు వరకు చేసిన ప్రతి మేలుల విషయమే మనం స్తుతించాలండి. ఆ రోజు కనుక ఆ ప్రమాదం నుండి దేవుడు నన్ను రక్షించకపోయిండుంటే నేను ఇప్పుడు ఇలా ఉండేదాన్నా అని ఎప్పుడైనా అనుకున్నారా? నన్ను అంత పెద్ద అనారోగ్య సమస్య నుంచి దేవుడు రక్షించాడే అని ఎప్పుడైనా అనిపించిందా? అదేవిధంగా ఒక పెద్ద సమస్య ఏదైనా వచ్చుండి దాని నుంచి మీరు ఎప్పుడైనా కాపాడబడ్డారా? ఇలా ఎన్నో జరుగుంటాయి కదండి. ఇలాగ ప్రతి విషయమే దేవునికి మనం స్తుతించాలన్నమాట. మర్చిపోయి ఉండుంటే ఇప్పుడే ఒక్కసారి స్తుతించండి. పరిశుద్ధుడు 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 అని నిత్యం దేవదూతలతో స్తుతించబడుచున్న దేవుడు అండి మన దేవుడు. మనం కూడా అలా స్తుతిస్తే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు తెలుసా. ఇలా ప్రతిరోజు కూడా మనం స్తుతిస్తూ ఉంటే మనతో పాటు దేవుడు ఉంటాడండి. మరియు ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుందన్నమాట. ఇలా ఉండటం వల్ల మనకున్న ప్రతి కష్టంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి భయం అనేది లేకుండా చేస్తాడండి. మనకు భయం అనేది ఉండదు, కేవలం సమాధానం మాత్రమే ఉంటుంది. మన ఇంట్లో కూడా శాంతి అనేది ఉంటుందండి. ఇలా మనం ప్రతిరోజు స్తుతిస్తూ ఉండటం వల్ల మనలో ఎన్నో మార్పులు మనం చూడవచ్చు తెలుసా. మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మాటలు కావచ్చు, మన పనులు కావచ్చు ఆయనకి నచ్చినట్టుగా మారిపోతాయండి. కాబట్టి ఈ రోజు నుంచే మనం ప్రతిరోజు దేవుణ్ణి స్తుతిస్తూ ఉందామా? అదేవిధంగా రేపు సాయంత్రం దేవుణ్ణి మనం ఎలా స్తుతించాలో తెలుసుకుందామండి. ప్రార్థన. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవ, ఈరోజు ఈ వీడియో ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి. ప్రార్థనతో పాటు స్తుతించడం ఎంత అవసరమో ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అవును తండ్రి, ఈ రోజు నుంచి మా ప్రతి పరిస్థితిలోనూ నేను స్తుతించాలి ప్రభువా. మాకు చేసిన ప్రతి మేలుల విషయమే నేను స్తుతించాలని మేము తెలుసుకున్నాం తండ్రి. ఇప్పటి వరకు కూడా మేము పొందుకోలేని ఆశీర్వాదాలను స్తుతించి పొందుకోగలనన్న ధైర్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రములు తండ్రి. నిన్ను స్తుతించి కేవలం నీ నామాన్ని మాత్రమే మహింపరిచేలాగా మమ్మల్ని తీర్చిదిద్దమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్. ఇలాంటి ఆశీర్వాదకరమైన వీడియోలు ప్రతిరోజు వినాలి అనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవునిలో ఇంకా బలపడి దేవుని నుండి గొప్ప ఆశీర్వాదాలను పొందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే కామెంట్ బాక్స్లో మీ యొక్క ప్రార్థన అవసరతను తెలియపరచండి. నేను మీ గురించి ఖచ్చితంగా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్యామిలీకి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి దేవుని సువార్త సేవలో మీరు కూడా ఒక భాగం అవ్వి దేవుని నుండి గొప్ప ఆశీర్వాదాలను పొందుకోండి.